ఈ అమ్మకు పాపం అన్నం కావాలని వచ్చింది. ఒక 50 ప్యాకెట్ల దాకా కూడా పంచినాం కానీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫుడ్ డొనేషన్ వాళ్ళకు సహాయం చేయడమే సాధ్యంగా ఈరోజు అయితే అన్నదాన కార్యక్రమం ఇలా చేస్తున్నాము. అమ్మ ఇగో అన్నము పో అమ్మ, తినిపో అమ్మ. అక్కడ అవుతుందా? పో. అయితే భరత్ గౌడ్ తెలిసిన వాళ్ళ అబ్బాయి, అతని పుట్టినరోజు ఇవాళ. సో అతని పుట్టినరోజు సందర్భంగా మేము అన్నదానం చేస్తున్నాము. వాళ్ళ సహాయంతో, వాళ్ళు అందించిన సహాయంతో మేము పేదవాళ్లకు ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో లెట్స్ వాచ్ మై ఫుడ్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా పేదవాళ్లకు సహాయం చేయాలి అనే ఆలోచన మీలో ఉండి మీకు చేయడానికి వీలు గారి పక్షంలో మేము మీకు సహాయపడి మీరు పంపించిన డబ్బుతో మేము పేదవాళ్ళకి ఒక పూటైనా భోజనం అందించాలి అనే లక్ష్యంతో మేము ఉన్నాము. మీరు మేము నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే వెమ్లవాడ సన్నిధిలో అన్నదానం చేయడంతో పుణ్యదాయకం. ఎవరైనా సహాయం చేయాలని మీకు మనసులో అనిపిస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్స్కు కాల్ చేయండి. అన్నం తినుగా, అన్నం తిను, అన్నం తిను. ఇంకా చికెన్ ఇది తిను. రాజన్న హెల్పింగ్ హ్యాండ్స్ వెమ్లవాడలో అన్నదానం చేయాలనే సంకల్పంతో పేదవాళ్లకు నేను మొదలుపెట్టిన ఈ ఫౌండేషన్ చాలా విజయవంతంగా రన్ అవుతుంది. సో మీ సహాయం కూడా మాకు ఎల్లప్పుడూ ఉండాలి. మీరు ఎల్లప్పుడూ సహాయం చేస్తేనే నేను కూడా 10 మందికి సహాయం చేయగలను. ఒక ఆటో నడిపే వ్యక్తే ఇలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడు మీరు ఎందుకు సహాయం చేయడానికి వెనకడుగు వేస్తారు? సహాయం చేయడానికి ముందుండండి. అందరికీ పేదవాళ్లకు మనం కనీసం ఒక పూట అయినా భోజనం అందిద్దాం.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రాజన్న హెల్పింగ్ హ్యాండ్స్. జై